కర్మగా మీ ఇద్దరు నడిచి హ్యాపీగా పబ్లిక్లో వెళ్ళగలిగినంత పెళ్ళి అది ఒక పల్లెటూరు పిల్లలు లేకపోతే మీ ఊరు పిల్లలు చేసుకుంటే అది అన్నం చేసి పెట్టి నువ్వు తిరిగేది తిరుగుతూ ఉన్నా లోకంలో బాగుండేది. నన్ను చేసుకొని ఎట్లా వెళ్తాను? ఇంత ఆలోచన వాళ్ళకి అవన్నీ ఉండవు. ఉండదు కాదు, దేవుడు ఉండేవాడు. నన్ను అన్న మాటని అక్కడ తిప్పి ఇల్లు నాది, కష్టపడింది, డబ్బులు నావి, ఒక్క ప్యాంటు షర్ట్తో వచ్చాను. మరి కర్మగా కానీ ఒకటి నిజమే దేవుడు బాబా అన్నట్టు ఎవరికి ఏం అడుగుతారో భగవద్గీత రోజు పెట్టుకుంటా. పరధర్మము చాలా భయంకరమైంది, నిజ జీవితానికి అనుసరణకి చాలా కష్టమైందంట, అనుకూలం లేదుదంట. అలాగే నాకు బలిష్టమైన ఒక మాట, అర్జున నేను చెప్పినదంతా విన్నావా, అర్థమైందా అంటాడు. ఎంత బాగా అడుగుతాడో తండ్రి అడిగినట్ట. గంటసారి ఎంత బాగా చెప్తాడు, రోజు వేసుకుంటా. అందుకని అరిచినా తిట్టినా కొట్టుకున్నా వదలలేని బంధం ఇదే, తప్పనిది కర్మబంధం అంటారు. అది అదృష్టానికి దొరకచ్చు, కర్మకు దొరకచ్చు. కానీ లేని దాన్ని ఎప్పుడు మనం అనుకోవడం మన మనిషిలో ఒక పెద్ద దరిద్రం. అది ఏది లేదు అది ఊహించుకుంటాం, ఇలా ఉంటే బాగుంటుందని. అక్కడ ఉంటే ఇంతకంటే భయంకరంగా ఉంటుంది. ఎక్కువ అర్థకాలే మేము నాకు చెప్తుంది, నేను ఇది బాగాలే, అది ఉంటే ఇలా ఉంటే బాగుంటుందేమో అని. అది ఈవిడ కొడతాడు, నువ్వు ఊహించుకున్నది పొడుస్తాడు. అప్పుడు అది భయంకరంగా ఉంటుంది, ఇదే బెటర్ అనిపిస్తుంది. నీకు అర్థమైందా? ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వడు, అన్ని కావాలంటే ఒకదానికి ఒకటి వదులుకోవాలి. కానీ దానికి ఏం చేయాలి? సర్దుకుంటే మనసు ఇష్టం లేకుండా పోతున్నట్టు. సర్దుకోరు, దాన్ని